బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. కర్నూలు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మహిళలపై టీడీపీ దాడులు చేయడం తగదు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజును మెజారిటీతో గెలిపించండి. ఎన్నికల సమీక్షలో వైసీపీ నేత రవిరాజు. విశాఖలో సినీ నటి నమిత ఎన్నికల ప్రచారం. కూటమిని గెలిపించాలని వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం అని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు ఎన్నికల ప్రచార బేరీలోని మైనార్టీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ ప్రధానంగా స్పందించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జతకడతారని, మరోవైపు మైనార్టీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారన్నారు. ఖచ్చితంగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని, ఇది జగన్ మాట అని, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట అంటూ సీఎం జగన్ అన్నారు. లాయర్లకు కూడా ఓ లానేస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా మీరు ఉన్నాయా? ఏం తమ్ముడు ఉన్నాయా? అక్క ఎప్పుడైనా ఉన్నాయా? పేదవాడు తన ఆరోగ్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా 600 రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు వచ్చి 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీసు నా అక్క చెల్లెమ్మలకు అండగా, ప్రతి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ పథకాలన్నీ, ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా చూశారా? ఏం తమ్ముడు ఎప్పుడైనా చూశారా? అక్క ఎప్పుడైనా జరిగిందా? ఎన్నికల్లో పోలింగ్ బూత్లకు మహిళలు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఉన్న మహిళలపై దాడులు చేస్తున్నారని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న హోంమంత్రిపై టీడీపీ నాయకులు ఆకస్మికంగా చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేవలం కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోతో గెలవదు అనే అక్కసుతోనే వైసీపీ మహిళలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. కవింపు చర్యలకు పాల్పడింది కాదు, లేకపోతే మరొకటి కాదు. కేవలం ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మహిళల మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి గూండాయిజం చూస్తే మీరు ఏమి చేయదలుచుకున్నారు ఈ ఎన్నికని అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. గెలవలేక, మీ మేనిఫెస్టో మీద గెలవలేక, మీరు అరిచేతిలో స్వర్గం చూపించినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఈ రోజున ఇట్లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికలకి వెళ్లకూడదు, పోలింగ్ బూత్లకి ప్రజలు రాకూడదు, ముఖ్యంగా మహిళలు రాకూడదు, ఇది చంద్రబాబు కుట్ర. పోలింగ్ బూత్లకి మహిళలు వస్తే మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తారు. ఎందుకంటే మహిళలకి ఈ రోజున డీబీటీ ద్వారా పథకాలు అందించడం కానివ్వండి, మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానివ్వండి, మొత్తం ఈ రోజున మహిళల వైపు ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక సోదరుడిగా, తమ్ముడిగా, అన్నగా భావిస్తూ ఉన్నారు. అవ్వ తాతలు ఒక మనవడిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు పోలింగ్ బూతులకు వస్తే ఖచ్చితంగా ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకే పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది. కాబట్టి మహిళలు రాకుండా చేయడానికి ఒక భయపెట్టేటటువంటి వాతావరణాన్ని ఈ రోజు తెలుగుదేశం క్రియేట్ చేస్తా ఉంది. లేకపోతే హోంమంత్రి మీద దాడి ఏమిటండి? మహిళ మీద అంటే మీరు స్పష్టంగా ఎంత దురుద్దేశపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారనేటటువంటి తెలియడం లేదా? హోంమంత్రి మహిళ కాబట్టి ఆవిడనే బెదరగొడితే మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ బెదిరిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ గూండాగిరి చేస్తారో అని చెప్పి ఓటు వేయడానికి రాకుండా ఉంటారనేటటువంటిది మీ నీచమైనటువంటి ఆలోచన కాదా? మహిళల మీద దాడులేంటి? ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రచారం చేస్తున్నటువంటి మహిళల మీద, తమ భర్త అభ్యర్థికి సంబంధించినటువంటి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి కుటుంబం మీద, మహిళ మీద, భార్య మీద, లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల మీద మాచర్లలో దాడి చేశారు అని అంటే ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? చంద్రబాబు డైరెక్షన్ అని మేము పొద్దున ఎందుకన్నామో ఈ రోజున అన్న తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటన అంటే ప్రతి చోట మీరు ఇట్లాగే మహిళల మీద దాడులు చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నారా? పోలింగ్ రోజున కూడా మహిళల్ని టార్గెట్ చేసి దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీ. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని ఉత్తర నియోజకవర్గం సీనియర్ నాయకులు రవిరాజు అన్నారు. గురువారం విశాఖ ఉత్తర వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఎన్నికల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించి 5 ఏళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా నా హృదయపూర్వక గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేను ట్రైనింగ్ క్లాస్ అని పిలిపించాం, ఒక అరగంట కోసం పిలిపించాం. దగ్గర సుమారుగా 3 గంటలు ఉన్నారు కాబట్టి పెద్దలు వక్తులకి ముఖ్యంగా మన ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ రోజు ఎందుకంటే ఎడ్యుకేటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా అదృష్టం. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారితో పనిచేసాం. వారు 2004 నుంచి 2009 ఈ విశాఖపట్నానికి సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చారు. విశాఖపట్నానికి 1,50,000 కోట్లు నిధులు పోటరావడం జరిగింది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, BRTS కానీ, వాటర్ సప్లై కానీ 10,000 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ ఉన్న ఇండస్ట్రీస్. మళ్ళీ వారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా ఏమీ తీసుకురాలేదు. అమరావతిని అక్కడ పెట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వస్తే ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్, అనేక ఇండస్ట్రీస్, ముఖ్యంగా నార్త్కి శ్రీ కేకే రాజు గారు సుమారు వారు ఇక్కడ ఈ ఆర్బిట్ మాల్స్ కానీ, ఈ కన్వెన్షన్ సెంటర్స్ కానీ సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశం దొరుకుతాయి. చాలా మంది ఇక్కడ ఉద్యోగం లేని వారు ఉన్నారు, ఉపాధి లేని వారు. మీకు అందరికీ కూడా మరి నేను కోరేది ఒకటే, ఈ 3 రోజులు కూడా ఇంకా మనకి 2 రోజుల్లో మీరు డోర్ టు డోర్ వెళ్ళే కార్యక్రమం ఉంది. ఈ రోజు ఏదైనా గడిచిపోయినా రేపు ఎల్లుండి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి డోర్ కూడా మీరు మీ బూత్కి సంబంధించి టచ్ చేసి మరి మనకి పాంప్లెట్స్ ఉన్నాయి. ఈ నవరత్నాలు ఏవైతే మన మేనిఫెస్టో ఉందో రవాణా చేసి ఈ EVPAT కూడా తీసుకెళ్లి మన గుర్తు నెంబర్ 1 నెంబర్ బటన్ కూడా నొక్కినప్పుడు మీరు క్లియర్ గా చెప్పాలి. ఆ బటన్ నొక్కి ఉంచాలి. ఏదో అలా నొక్కి టచ్ చేసి వస్తే అది ఓటు పడదు. నొక్కి పెడితే అది క్యూ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడే మన ఓటు పడినట్టు. దయచేసి మీరు ముఖ్యంగా ఏజెంట్లను హృదయపరంగా కోరేది, మీకు 2 అవర్స్ మీ బయట ఒక ఏజెంట్ ఉంటారు, లోపల ఉంటారు. మీరు లోపల ఉన్నవారు అందరూ కూడా ఏవైతే ఓట్స్ పడాయో మీరు రౌండ్ చేసుకుంటారో రాని అన్ని కూడా మరి నోట్ చేసుకొని మన అభ్యర్థులకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా మీ మీద ఉంది. ఎందుకంటే మనం వేసుకున్న ఏవైతే వేసారో మీరు వచ్చిన వైట్ పేపర్ పెట్టుకొని ఆ వేసిన ఓట్లు PS నెంబర్, సీరియల్ నెంబర్ పడింది నోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే రాలేని అన్ని అర్థమైపోద్ది. వాళ్ళు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి. సుమారు బూత్కి 1,200 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 1,300 ఉండొచ్చు. అందువల్ల రాని అన్ని కూడా ఆటోమేటిక్గా మీకు అది అర్థమవుతుంది. దయచేసి ఇది అందరూ కూడా ఏజెంట్లు ముఖ్యంగా మనం, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడింది ఒక ఎత్తు, మరి 2 రోజులు కూడా ఈ భవిష్యత్తు కానీ మరి రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల తాలూకా భవిష్యత్తు అంతా కూడా మీ చేతుల్లో ఉంది.
జగన్ కి కూటమికి ఓటు వేస్తే బీజేపీని మళ్లీ గెలిపించినట్టేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. గురువారం విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను 7 నియోజకవర్గాల్లోని తిరిగానని ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. గతంలో ఎంపీకి 4 లక్షల ఓట్లు పడితేనే నేడు 2 లక్షలకు కూడా రావని జోస్యం చెప్పారు. ఇక అదే విధంగా శ్రీభారతి పొత్తులోని భాగంగా క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు పడవన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఉద్యోగస్తులకు నిర్వాసితులకు అప్పగించాలని వారే నడుపుకుంటారని కొందరు క్రైస్తవ సంస్థల పెద్దలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని చెబుతున్నారని తెలిపారు. మీ కొరకు రాత్రి అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. అది ఏంటంటే 7 నియోజకవర్గాలు తిరిగిన తరువాత స్పందన చాలా బాగుంది. వైసీపీ హావా ఉన్నప్పుడు 2019లో 4,40,000 పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ 2 లక్షలకు ఎక్కువ బొత్స ఝాన్సీకి పడవని కొందరు ఎక్స్పర్ట్స్ సర్వేసు పెద్దలు చెప్తున్నారు. బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు 4,35,000 పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు ముస్లింలు 30% ఒక్కరికి కూడా ఓటు వేయమని బీజేపీకి భరత్కు టీడీపీకి బాయ్కట్ చేశారు. అంటే 1,30,000 ఓట్లు పోయాయి. ఆయనకి 2.5-3 లక్షలు పడతాయని. ఇది ఇండిపెండెంట్ వాళ్ళు అందరం ఒక 50,000 నుంచి 1,00,000. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి, 60% పోలైంది. ఈసారి 75%. చదువుకున్న వాళ్ళందరూ కేఏ పాల్ని గెలిపిద్దాం, పార్లమెంట్కి పంపిద్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిద్దాం. మరి ఎందుకు 25% ఓట్లు వేయరో నాకు తెలియట్లేదు. అదైతే నేరం. నేను ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తే బిల్లు పెట్టి ఓటు వేయని వారికి ఏ పనిష్మెంట్లు ఉండాలి, ట్యాక్స్లు ఎలాగా ఈ రిచ్ పీపుల్ పే చేయాలి, చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటేసినట్టు, ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి, ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తారు. బీజేపీ బానిసలైన జగన్ చంద్రబాబు మోదీని ఢీకొనలేక ఎదుర్కోలేక మోదీకి సరెండర్ అయిపోయిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. కర్నూలు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మహిళలపై టీడీపీ దాడులు చేయడం తగదు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజును మెజారిటీతో గెలిపించండి. ఎన్నికల సమీక్షలో వైసీపీ నేత రవిరాజు. విశాఖలో సినీ నటి నమిత ఎన్నికల ప్రచారం. కూటమిని గెలిపించాలని వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.